టోల్ గేట్ అనేది అందరూ కూడా సఫర్ అయ్యే ఒక సంఘటనే. ఇప్పుడు మనం గత వీడియోలో పార్కింగ్ ఫీజు ఏ విధంగా చెల్లించకూడదో అలాగే టోల్ గేట్ కూడా చెల్లించకూడదు. చాలామందికి ఆ విషయం తెలియదు. ఓకే, అదేంటి టోల్ గేట్ మనం కట్టాల్సిన అవసరం లేదా అనేది చాలామందికి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అయితే దానికి కొన్ని ఎగ్జామ్షన్ ఉన్నాయి. ఓకే, అంటే మనం అక్కడ చూస్తాం టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి పలానా అంటే ఒక బోర్డు ఉంటుంది, పలానా వారు ఎమ్మెల్యే గారి ఇట్లా సోన్స్ పర్సన్, హైల్ అఫీషియల్స్, తర్వాత జడ్జి గారు, సుప్రీంకోర్టు రాష్ట్రపతి, న్యాయమూర్తి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి తప్ప ఎవరికి టోల్ గేట్ అని. సామాన్యుడు కూడా టోల్ గేట్ కట్టాల్సిన అవసరం లేదు. అదండి. దానికి సంబంధించి మేము ఆర్టీ యాక్ట్ కింద కొన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని అడగడం జరిగింది. అలాగే దానికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మేము గ్యాదర్ చేసామండి. అంటే ఏ రకమైన ఇన్ఫర్మేషన్? అవునండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, చూసే వ్యూవర్స్ అందరూ కూడా ఒక విషయం ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మేము ఒక ఆర్టీ యాక్ట్ కింద లెటర్ పెట్టామండి. అది మీకు అది చూపిస్తాను. దీని ప్రకారంగా వాళ్ళు మాకు రిప్లై ఇచ్చారు. ఇది చూడండి. అవునండి, ఒకసారి మీరు చూస్తేనండి ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము ఆర్టీ యాక్ట్ కింద రాయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఆర్టీ యాక్ట్ కింద అడిగినప్పుడు మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ టైం రిక్వైర్డ్ ఫర్ ఏ వెహికల్, అంటే మొత్తం టైము ఎంతలోపు తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు 2 నిమిషాల 50 సెకండ్స్ లోపు మాత్రమే మీరు చేయాలని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఏదన్నా దానికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది ఇవ్వలేకపోవడం జరిగింది. తర్వాత మేము అడిగాము దీనికి సంబంధించి ఇంత టైం కనుక ఎక్సీడ్ అయితే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైనా సరే టోటల్ వెయిటింగ్ పీరియడ్ కనుక 3 నిమిషాలు దాటితే, 3 నిమిషాలు కనుక మించినట్లయితే, అంటే మీరు టోల్ గేట్ దగ్గర మీ యొక్క సమయము 3 నిమిషాలు కనుక దాటితే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. టు పాస్ ద వెహికల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మీకు సంబంధించిన వెహికల్ కనుక బ్రేక్ డౌన్ అవుతే 1800-180-3636 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఎవరైనా సరే చూసే వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇది మీరు చూసుకొని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు వాళ్ళకి కనుక మీరు కనుక లెటర్ రాసినట్లయితే దాని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి G5/6 సెక్టార్ 10 ద్వారకా న్యూఢిల్లీ అనే అడ్రస్ ఉందండి. ఇది మీకు క్లియర్ కనబడుతూ ఉంటున్నట్టుంది. ఇది కనుక మీరు ఎవరైనా సరే మీరు రాసినట్లయితే వాళ్ళకి రాసుకొని మీరు ఆర్టీ యాక్ట్ కింద కూడా మనం పొందొచ్చు. మనం గత దాంట్లో ఆర్టీ యాక్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి గత వీడియోలో మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు అందరూ చూడండి, మీ అందరికీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే అథారిటీ వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి వెబ్సైట్ కూడా మనం చెప్పాం గతంలో. దీనికి సంబంధించి మీరు తెలుసుకొని మీరు కూడా అంటే మీరు మొత్తం పూర్తిగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే అంటే 3 నిమిషాల హైవే దాని మీద దాటితే టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదనేది మనం దీని గురించి మనం తెలుసుకున్నామండి. చాలా మందికి తెలియని విషయం లాయర్ గారు, ఇది ఎప్పటి నుంచో ఉంది బట్ ఎవరికి తెలియదు. మరి జీవో గురించి ఏం చెప్తారు? అవునండి, అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దాంట్లో కూడా ఉంది, క్లియర్గా ఉంది, వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉందండి. అంటే ఇది ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియని విషయం. అయితే ఎప్పటి నుంచో ఉంది ఇది. మనం చూసిన సంక్రాంతి సమయంలో కిలోమీటర్ పరిధిలో వాహనాలు వెహికల్స్ ఉండి చాలామంది సఫర్ అయ్యారండి, చాలా ఇబ్బంది పడ్డారు. అదేనండి, అంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే వినియోగదారులకు అనుకూలంగా అనేక చట్టాలు ఉన్నాయి, అలాగే వినియోగదారులకు సంబంధించి అనేక జీవోలు ఉన్నాయి. కానీ దాని యొక్క ప్రచారం అనేది లేదు. దాని యొక్క ప్రచారం మనం ఏం చేస్తాం, సుమన్ టీవీ ద్వారా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇది ప్రచారం చేసి మీకు ఈ విధంగా ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, మీకు ఈ విధంగా చట్టాలు ఉన్నాయి, ఈ విధంగా జీవోలు ఉన్నాయని చెప్పి మనం అందరికి కూడా ఈరోజు మనం తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే చూసే వ్యూవర్స్ అందరూ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అదేంటంటే మనం చెప్పిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు 10 మందికి షేర్ చేయాలి. అలాగే వీడియో గురించి ఇంకోటి చాలామంది ఇప్పుడు ఒక డౌట్ ఎరైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ చట్టం గురించి తెలుసుకున్నామని మీరు చెప్పారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. టోల్ గేట్లో మనం ఈ విషయం మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు, మాకు అన్నీ తెలియదు, మాకు కట్టాల్సిందని అంటుంటారు. అంటే అక్కడ మీకు వాగ్వేదం తలెత్తే అవకాశం ఉంది, వీలైతే గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, లేదంటే ఈ వీడియోని షేర్ చేసి మీ ఫోన్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు అవసరమైతే మీరు చూపించండి, ఇబ్బంది ఏం లేదు. దీనికి సంబంధించి మేము క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం దీన్ని క్లియర్గా ఇదిగోండి ఈ విధంగా ఉందని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం వ్యూవర్స్ అందరికి కూడా. సో అందుకని ఏంటంటే ఇది మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చెప్పాము, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకారం మీరు కంప్లైంట్ చేయండి. అప్పుడే ఆన్ స్పాట్ కంప్లైంట్ చేయొచ్చు అండి. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది కూడా మీరు వాళ్ళకే కంప్లైంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు.
అది కాబట్టి ఏంటంటే ఈ చట్టాన్ని తెలియజేసుకోండి, అలాగే తెలియచేయండి, రెండు చేయండి. మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే మేము చెప్పినట్టుగానే మీరు ఫాలో అయితే కాస్త కోస్త మన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళు అవుతామండి. ఓకే లాయర్ గారు, మీరు చెప్పిన నంబర్ ఏదైతే ఉందో, ఒకవేళ ఒక ట్రావెలర్ అలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే వాళ్ళతో వాదనకు దిగే బదులు వీళ్ళకి కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళు ఎంతసేపట్లో యాక్షన్ తీసుకుంటారు? అవునండి, ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇప్పుడు చాలా ఆన్లైన్లో ఇమీడియట్గా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మీకు అంటే ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్ రాకపోవచ్చు, కానీ ఏంటంటే మీకు ఇమీడియట్గా కంప్లైంట్స్ కనుక వెళ్ళినట్లయితే ఎవరైతే టోల్ గేట్స్ సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే శిక్ష అంటే ప్రత్యేకంగా ఒక జైలు శిక్ష లాంటిది కాదండి, దానికి సంబంధించి తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అవసరం మీరు ఒకవేళ మీకు అలాంటి ఇబ్బంది అయితే మీకు ఏదైనా అంటే దీనికి సంబంధించి ఏదైనా మీరు కనుక ఫేస్ చేసినట్లయితే మీరు కూడా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది వాళ్ళ తరపు నుంచి. కాబట్టి ఏంటంటే ఇది మీరు చేసుకోవచ్చు. ఎవరైనా సరే దీనికి సంబంధించి మీ పర్సన్ మీరు కంప్లైంట్ చేయండి. ఫస్ట్ ముందు చైతన్యం ముఖ్యం. అక్కడ టోల్ గేట్ కట్టే 50 రూపాయలు 100 రూపాయలు కాదు, ముఖ్యం కాదు. అంటే ఏంటంటే ఆ ప్రజా చైతన్యం వచ్చినప్పుడు ప్రజల్లో అవేర్నెస్ రావాలనేది మన ప్రయత్నం.